వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను స్వాతిక. డీటెయిల్ చూస్తే తెలంగాణలో 3వ విడత రైతు రుణమాఫీ విడుదల చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 2 విడతల్లో రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం 3వ విడత మాఫీని రైతులకు అంకితం చేసింది. మొదటి విడతలో 11 లక్షల మంది లబ్ధి పొందగా 2వ విడతలో 6.5 లక్షల మందికి రుణమాఫీ అయింది. అయితే 3వ విడతలో మరో 14 లక్షల మంది రుణాలు మాఫీ కానున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలో 3వ విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత సీఎం వెళ్లారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేశారు. తర్వాత జరిగే బహిరంగ సభలో రుణమాఫీ నిధుల విడుదల చేశారు. 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంతమంది అడ్డం పడ్డా ఎంతమంది కాళ్ళల్లో కట్టెబెట్టాలని చూసినా ఇయాలటికి ఇయాల 18,000 కోట్ల రూపాయలు ఇయాల రైతుల ఖాతాలో మనం వెయ్యడం జరుగుతుంది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇయాల 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ 31,000 పార్టీలు ఏదైనా కావచ్చు, అధికారంలో రావడానికి వారు విపరీతంగా కూడా హామీలు ఇస్తూ ఉంటారు, మేనిఫెస్టోను సిద్ధం చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. కానీ తీరా ప్రజలు అధికారం ఆయా పార్టీలకు కట్టబెట్టిన తర్వాత మాత్రం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి పార్టీలు, ఆ ప్రభుత్వాలు కొలువు తీరినటువంటి పార్టీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయనేటువంటి చర్చ ఎప్పుడూ జరిగేటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఒక పాజిటివ్ టాక్ వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి, పాజిటివ్గా కూడా చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి అంటే రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాను అనేటువంటి ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని, అది కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అయితే ఇటు వరంగల్ రైతు డిక్లరేషన్లో, ఎన్నికల ముందు వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో రైతు డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అదే నేపథ్యంలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం 3 విడతలుగా కూడా రుణమాఫీ చేసి ఖచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామనేటువంటి ఒక పాజిటివ్ టాక్ని అయితే మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తెచ్చుకుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే 3 విడతలుగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో జూలై 18వ తేదీన
మొదటి విడతగా 1,00,000 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ జరిగినటువంటి పరిస్థితి చూసాం. మొదటి విడతలో 6,034.97 కోట్ల వరకు కూడా వెచ్చించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ నేపథ్యంలో తొలి విడతగా అయితే మొదటి విడతగా జరిగినటువంటి రైతుల రుణమాఫీలో అయితే మాత్రం 11,14,412 మందికి రైతులకు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక రెండో విడతగా అయితే మాత్రం 1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా అసెంబ్లీ వేదికగా కూడా రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో 6,019 కోట్ల వరకు అక్కడ వెచ్చించినటువంటి పరిస్థితులే మనం చూసాం. మొత్తంగా 6,40,823 మందికి కూడా రైతులకు లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి చూసాం. ఇక మూడో విడతగా 15 ఆగస్టున ఖచ్చితంగా 15 ఆగస్టు కల్లా రైతులకు సంబంధించినటువంటి మూడో విడత రుణమాఫీ 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు మాట ఇచ్చినట్లుగానే ఈరోజు వైరాలో మొత్తంగా అయితే మాత్రం వైరా బహిరంగ సభ నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 2 లక్షల వరకు రుణాలకు సంబంధించిన నిధులను అయితే ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం 31,000 కోట్లు రైతుల రుణమాఫీకి వెచ్చించడం ఒక సంచలనంగా మారింది. ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో 32.5 లక్షల మంది రైతులకైతే నేరుగా కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే రైతుల రుణమాఫీ అసలు జరుగుతుందా, రైతు రుణమాఫీ అనేటువంటిది సాధ్యమవుతుందా, నిధులను ఏ విధంగా సమీకరిస్తారు, నిధులను ఎలా వెచ్చిస్తారు, నిజంగా ఎన్ని విడతలుగా చేస్తారు, మాట తప్పుతారు, ఇది సాధ్యం కాదు, ఇది అమలుకు సాధ్యం కాదు, ఇలాంటి రకాలైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించినటువంటి ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నటువంటి తీవ్ర విమర్శలే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కానీ అది చిత్తశుద్ధితో ఇచ్చిన మాటకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా రైతుల రుణమాఫీ 3 దఫాలుగా చేసి తీరుతామనేటువంటి నేపథ్యంలో 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణాలను మాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే తన మాట నిలబెట్టుకుంది అనేటువంటి పాజిటివ్ టాక్ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి చర్చ జరుగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో తేజరాజ్ న్యూస్, హైదరాబాద్.